నేనిప్పుడు మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరునిపై కోపపడువాడు తీర్పుకు గురియగును, మరియు తన సహోదరుని వ్యర్థుడా అని నిందించువాడు మహాసభకు తేబడును. అటులే తన సహోదరుని మూర్ఖుడా అని అనువాడు నరకాగ్నిలో మగ్గును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సహోదరునిపై మనస్పర్ధమున్నట్లు నీకు స్మరించినచో, ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టిపోయి మొదట నీ సహోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. అవును ప్రియ సహోదరుడా, ఈరోజు మరి దేవుడు యొక్క వాక్యం ద్వారా మనకు తెలుపుతున్న సందేశం ఏంటంటే, మరి నీ యొక్క సహోదరుని పట్ల నువ్వు కోప్పడొద్దు అనేసి దేవుడు యొక్క వాక్యం ద్వారా తెలుపుతున్నాడండి. మరి నీ యొక్క సహోదరుని పట్ల నీ యొక్క మనస్పర్ధం ఎలా ఉంది ఒక్కసారి పరిశీలించుకో. మరి దేవుడు నువ్వు తెచ్చిన కానుక నేను అంగీకరించానని యొక్క వాక్యం ద్వారా తెలుపుతున్నాడు. మరి ఈరోజు దేవుడు నీ యొక్క కానుకను అంగీకరించాలంటే నీ యొక్క సహోదరునితో ఎటువంటి జగడం లేకుండా సఖ్యపడి జీవించమని దేవుడు చెప్తున్నాడు.